దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 3 ఆగస్ట్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మయా చాప్టర్ 17 అండ్ వర్స్ 7. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించునువాడు ధన్యుడు. Blessed is the man that trusteth in the Lord and whose hope the Lord is. Whose hope the Lord is. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి సహాయకుడుగా ఉండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దేవుణ్ణి నమ్ముకోవడం అంటే అర్థం ఏంటండి? దేవుణ్ణి నమ్ముకోవడం అంటే మీ యొక్క కాన్సెప్ట్. దేవుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుట. అది దేవుని నమ్ముకోవడం. నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్తా ఉంటారు చాలామంది. దేవుని నమ్ముకోవడం అంటే అన్ని విషయాల్లో ఆయన మీద ఆధారపడుట. దేవుని నమ్ముకోవడం అంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయుట. దేవుని నమ్ముకోవడం అంటే మీ పని భారము ఆయన మీద మోపుట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటున్నాను అని చెప్తున్న వారు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. దేవుని మీద మీ భారమును మోపినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు మనము ఎందుకు అనుమానపడుతున్నాము? ఎందుకు సందేహిస్తున్నాము? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? చాలామంది మనలో కొంచెం నమ్ముకున్నాము, లేక ఆ సగము నమ్ముకున్నాము, కానీ పూర్తిగా నమ్ముకోలేదు. కొన్ని విషయాల్లో ఆ నమ్మకం ఉంది. మనము నిత్య జీవంలోకి వెళ్తాం, పరలోకానికి వెళ్తాము. ఇది కొన్ని విషయాలు ఉంది, కానీ చాలా విషయాల్లో మనకు దేవుని మీద నమ్మకం లేదు. అందుకే స్ట్రెస్ ఫీల్ అవుతాం, టెన్షన్ ఫీల్ అవుతాము. మన చేతిలోనికి పరిస్థితి తీసుకోవాలని కోరిక పుడతా ఉంటుంది. దేవుని నమ్ముకున్న వారు పరిస్థితిని వారి యొక్క అదుపులో తీసుకోటకు, లేక పోరాటంలో నేను గెలవాలని కోరిక కలిగి ఉండరు. అర్థమవుతుందండి? నేను చెప్పింది రైట్ అని తన్ను తాను పోరాడడు. దేవుని నమ్ముకున్న వారు, దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయముకు భయపడను. ఎందుకు? దేవుడు నాకు తోడు. నేను దేవుని నమ్ముకున్నాను. అర్థమవుతుందండి? ఈరోజు గాఢాంధకారపు లోయ పరిస్థితి వచ్చినప్పుడు, లేక చెడు సమాచారము డాక్టర్స్ దగ్గర నుంచి, రిపోర్ట్స్ నుంచి వచ్చినప్పుడు, లేక చుట్టుపక్కల నుంచి వచ్చినప్పుడు ఎంత భయపడుతున్నామండి? ఎంత దిగులు చెందుతున్నాము? నిజంగా దేవుని నమ్ముకున్నామా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న మనము జీవితములో దేనిలో పరిపక్వం అవుటకు ప్రయాణం చేస్తున్నాం తెలుసండి? దేవుని మీద ఆధారపడి దేని గురించి చింతించకుండా ఉన్నట్లు. हिंदी में पढ़ेंगे इर्मिया का पुस्तक, उसमें 17 अध्याय और 7 वचन पढ़ेंगे. धन्य है वह पुरुष जो यहोवा पर भरोसा रखता है, जिसने परमेश्वर को अपना आधार मान हो. प्रभु को धन्यवाद. कौन धन्य है? जो परमेश्वर पर भरोसा रखता है. परमेश्वर पर भरोसा रखना मतलब क्या है? परमेश्वर पर विश्वास करना मतलब क्या? यीशु मसीह को उद्धारकर्ता मानना मतलब क्या है? उसका अर्थ एक ही है कि हर एक विषय में परमेश्वर मेरे साथ है, मुझे गिरने नहीं देंगे, वो मुझे खड़ा करेंगे, मेरी सहायता करेंगे. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన విషయం. దావీదు అంటాడు, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మడము. దావీదు అంటాడు, దేవుని సహాయముతో నేను ప్రాకారమును దాటెదను, దేవుని సహాయముతో నేను సైన్యమును జయించేదను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్ముకున్నావా?
మీరు దేవుని నమ్ముకున్నారా? ఎంత నమ్ముకున్నారు? అన్ని విషయాల్లో నమ్ముకున్నారా? లేక సెలెక్టెడ్ విషయాల్లోనే నమ్ముకున్నారా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయముతో దేవుని నమ్ముకోవాలని బైబిల్లో రాయబడ్డది. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవుని నమ్ముకోవాలి. కనుక ఈరోజు మనము మన జీవితాన్ని సమర్పించుకుందాం, సమ్మతిద్దాం. ప్రభా, నేను అన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్ముకున్నటకు నన్ను నడిపించే ప్రభా, నాకు ధైర్యం దయచే ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అన్ని విషయంలో నాయన మిమ్మల్ని నమ్ముకుని ప్రభా నాయన తండ్రి ప్రభా నిశ్చింతమైన లేక చింత లేని జీవితాన్ని జీవించటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు ముట్టి నువ్వు స్వస్థపరచిన స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలకు స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో మీరుండి నడిపించి మీరే సహాయం చేసి దేవా, నీ బిడ్డలు వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారంలో పూర్తిగా మిమ్మల్ని నమ్ముకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. లెట్ దెమ్ ట్రస్ట్ ఇన్ యూ. ఎస్, యూ ఆర్ దేర్ మై ఫాదర్. యూ విల్ ప్రొవైడ్ ద జాబ్. యూ విల్ బ్లెస్ ద బిజినెస్ మై ఫాదర్. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ నాయన తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నగా నీవు దీవించి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. తండ్రి, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూసిన వారు అందరినీ కూడా మీరు బ్లెస్ దీవించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. రక్షకుడా, మీకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో నీ బిడ్డలు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయలో నిన్ను నమ్ముకుంటూ పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవ. పరిచయలో వారికి ప్రతి అవసరము యేసు ప్రభు వారి నామంలో తీర్చబడినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభా నాయన ఈ ప్రార్థనలో మా అందరి అవసరాలు నాయన తీర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశం రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనల తెగ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.